హాయ్, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ కాయిన్ గురించి మనం డిస్కస్ చేద్దాము. మిస్ అయిపోయామనే బాధ లేకుండా ఇది రీసెంట్గానే లాంచ్ అయింది కాబట్టి ఈ కాయిన్ ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ డేస్ నుంచే మనము ముఖ్యమైన కాల్ అని చెప్పాను, అవన్నీ కూడా మీరు చేసుకోవాలి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేసి లైక్ చేసి అదేవిధంగా నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. అలాగే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ నేను మిస్ అయితే కనుక నేను టెలిగ్రామ్ లింకు అదేవిధంగా వాట్సాప్ ఛానల్లో పెట్టాను. అందులో మీరు యాడ్ అవ్వండి. అప్డేట్స్ అన్నీ కూడా అందులో వస్తాయి. మీరు మన ఫాలోవర్స్ అంతా కూడా పనిచేయండి. దానివల్ల నేను అప్డేట్స్ అనేవి అందులో మీకు ప్రతిదీ కూడా రీచింగ్ అవుతుంది. సో మన డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే చూడండి, పైకాన్ ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ చేసుకుంటున్నారో లేదో తెలియదు. మైనింగ్ అయితే కంటిన్యూగా చేసుకోండి. విసుగు తెచ్చుకోకూడదు. తర్వాత ఇప్పుడు మనము పైకాన్ గురించి మిస్ అయిపోయిన బాధ లేకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్లింక్ అనే కాయిన్ వచ్చింది. ఇంటర్లింక్ మనం చూడండి, ఈ విధంగా నేను లింక్ ఇచ్చిన తర్వాత ఆ లింక్ మీద మీరు ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ప్లే స్టోర్ కనెక్ట్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది ఇంటర్లింక్ అనే కాయిన్. తర్వాత ఇంటర్లింక్ తర్వాత యూనిచ్చు అదేవిధంగా కీ కాయిన్ ఇవన్నీ కూడా ప్రీ సేల్లో ఉన్నాయి. అవి కూడా మీరు చేసుకోండి అని చెప్పేసి నేను లేటెస్ట్ వీడియోలో కూడా మీకు చేశాను. సో మనకి వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఇంటర్లింక్ కాయిన్ చూడండి, ఈ విధంగా మీకు సైన్ అప్ అని వస్తుంది. చూడండి, ఈ విధంగా మీకు సైన్ అప్ మన ప్రతిదానికి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దానికి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, అదేవిధంగా దీనికి సైన్ అప్ అనేది ఉంటుంది. సైన్ అప్ అయినా రిజిస్ట్రేషన్ ఆల్మోస్ట్ ఒకటే కదా. సో సైన్ అప్ చేసుకుంటాం. చూడండి, క్రియేట్ చేసుకోవాలి. ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. జనరల్గా కొద్ది సింపుల్గా పెట్టుకున్న ఐడి కానీ లేదంటే సర్వర్లో ఒక ఐడి మీరు చేసుకున్న ఐడి కానీ ఉంటే కనుక తీసుకోదు, కొద్దిగా డిఫరెంట్గా పెట్టుకోవాలి. సో ఆ విధంగా ట్రై చేసుకోండి. చూడండి, నేను ఐడి క్రియేట్ చేసుకునే విధానం ఏ విధంగా ఉందో చూసుకోండి. చూడండి, అవన్నీ వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ నేను ఏం చేశానంటే నేను డిఫరెంట్గా పెట్టుకోవడం జరిగింది. ఒక మినిమమ్ 4 అండ్ అబవ్ క్యారెక్టర్స్ ఉండేటట్టు చూసుకోవాలి. మినిమమ్ 6-7 క్యారెక్టర్స్ అండ్ అబవ్ ఉండదు చూసుకుంటే మీకు ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది. అదో యూజర్ నేమ్లో ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. సో అట్లా. సో ప్రతి ఒక్కరు కూడా మన ఫాలోవర్స్ అందరూ కూడా చూడండి, ఒక ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ఒక పాస్వర్డ్ అనేది కూడా వస్తుంది. ఒక 6 డిజిట్ పాస్ కూడా మీరు సెట్ చేసుకోగలగాలి. ప్రతి ఒక్కరు దయచేసి ఇంకెవరైనా స్కిప్ చేసుకోకుండా చూడండి. ఎందుకనంటే చాలామంది కొన్ని కామెంట్లు అంటున్నారు, మీరు ఈ ప్రతిదీ వీడియో చేస్తున్నారు రావట్లేదు అని. అంటే ఏమంటే ఇమీడియట్గా ఏది అయిపోదు, ఫ్రీగా వచ్చే కాయిన్స్ కదా, కొద్దిగా మన టైం ఓపిక కావాలి మనకి. ఒకప్పుడు బిట్ కాయిన్ ఈథెరియం కూడా ఫ్రీగా వచ్చిన కాయిన్సే. సో అది మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో మళ్ళీ అలాంటి అవకాశం మనకి ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి కాబట్టి మనం చేసి పెట్టుకోవాలి. చూడండి, ప్రతిదీ స్క్రీన్తో సహా నేను షేర్ చేస్తున్నాను. మన పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఓటీపీ అనేది మెయిల్కి వెళ్తుంది. ఆ మెయిల్ నుంచి ఓటీపీ తీసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. సో ఆ విధంగా సైన్అప్ అనేది అవుతుంది అనమాట. వన్స్ సైన్అప్ అయిన తర్వాత నెక్స్ట్ చేసే ప్రాసెస్ ఏంటంటే లాగిన్ అనమాట. ఇప్పుడు చూడండి, లాగిన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు పాస్వర్డ్తో ఓపెన్ చేయమని అడుగుతుంది. సో అది గూగుల్లో సేవ్ అయి ఉంటుంది కదా. సో ఆ విధంగా మనం ఓపెన్ చేసుకోవచ్చు. మీకు ఈ విధంగానే చేసుకోవాల్సిందే ఉంటుంది, చూసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ యాప్లు చేసే వాళ్ళకి ఇంత డీటెయిల్గా అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్గా మాకైతే ఎవరు గైడ్ చేయలేదు. ఎవరో లింక్ పంపిస్తే మేము అలాగా ఇలా చేయాలని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది, అలా చేసాం అంతే. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత మైన్ ITLG అని వస్తుంది, ఇంటర్లింక్ ల్యాబ్స్ గూగులోది అనమాట. ఇది కాయిన్ చాలా 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 ఇంపార్టెంట్. గూగులోది అనమాట ఈ కాయిన్. ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, రాసి పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. కాయిన్ లాగే 100 బిలియన్స్ కాయిన్స్ ఉన్నవి. ఇవి మనం అప్పుడు 2019లో స్టార్ట్ అయినప్పుడు 20లోనే 21లో ఇలా మనం ఎంటర్ అయినాము. సో లేట్ అయిపోయింది, మైనింగ్ స్పీడ్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మైనింగ్ స్పీడ్ బాగానే ఉంది కదా, మీరు మిస్ చేసుకోకూడదు. ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది, రీసెంట్గానే కదా స్టార్ట్ అయింది. అందుకని మనం మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా గూగులోడదు కాబట్టి, గూగులోడ్ అంటే పెద్ద సంస్థ ప్రపంచంలోనే. అందుకని అలాంటి వాడు కాయిన్ అంటే మనం అసలు వదిలిపెట్టుకోకూడదు. అందుకని రాసి పెట్టుకోండి. చూడండి, వన్స్ లాగిన్ అయిన తర్వాత మనం మైన్ చేసాం కదా, మైన్ చేసిన తర్వాత నాకు ఐడి పైన అలా క్రియేట్ అయ్యింది. తర్వాత హ్యూమన్ యాస్ మెకానిజం అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు స్టడీ చేసుకోండి లోపలికి వెళ్ళిన తర్వాత. అదంతా కూడా ఇక్కడ పెడితే అది మీకు అదంతా స్టోరీలా అయిపోతుంది. అందుకని మీరు స్టడీ చేసుకోండి. వన్స్ లాగిన్ అవ్వడం, రిజిస్ట్రేషన్ అవ్వడం, లాగిన్ అవ్వడం ఎలాగనేది నేను చూపిస్తున్నాను. చూడండి, వన్స్ మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత జనరల్గా ఒక సైన్అప్ అయ్యి లాగిన్ అయిన తర్వాత 1000 కాయిన్లు అనేది వస్తాయి. 1000 ITLGలు వస్తాయి. చూడండి, 22,76,000 ఐడీలు ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అంటే చాలా వరకు కాయిన్లు మైనింగ్ అయిపోతున్నాయి. సో అది గుర్తుపెట్టుకోండి. ఎర్లీగానే మనం ఈ కాయిన్స్ అనేవి ఎర్న్ చేసి పెట్టుకోగలగాలి.
కనీసం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనకి 1,00,000 కాయిన్లు ఈజీగా ఎర్న్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు 1,00,000 కాయిన్లు ఈజీగా 1,00,000 కాయిన్లు ఎర్న్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క నార్మల్ పర్సన్ కూడా. చూడండి, తర్వాత వన్స్ ఎర్ర అక్కడ వచ్చింది కదా, మనం రిపీటెడ్గా ట్రై చేయాలి. అక్కడ మనం కోడ్ అనేది ఎంటర్ చేయాలి. సో చూడండి, అక్కడ హ్యూమన్ యాస్లోకి వెళ్ళిన తర్వాత రెఫరల్ అక్కడ పైన హిస్టరీ హ్యూమన్ యాస్ అని ఉంటుంది. ఆ హ్యూమన్ యాస్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ చేస్తే అక్కడ మీకు ఎవరు రెఫర్ చేస్తారో వాళ్ళ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అక్కడ చూడండి, నా కోడ్ అక్కడ 9949573851 అని మీరు ఎంటర్ చేసుకుంటే అక్కడ మీకు అనేవి 1000 కాయిన్స్ వస్తాయి. అది కోడ్ ఎంటర్ చేయకపోతే మీకు 1000 కాయిన్స్ రావు. సో చూడండి, వెరిఫై టు గెట్ యువర్ రివార్డ్స్. చూడండి, అక్కడ హ్యూమన్ యాస్ అనేది చూడండి 1000, ఇంతకు ముందు 20 మైనింగ్ అయ్యి ఇప్పుడు 1020 యాడ్ అయినాయి కదా. సో అదనమాట, మీరు నా రెఫరల్ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు 1000 కాయిన్స్ వస్తాయన్నమాట. నా రెఫరల్ కోడ్ 9949573851. అది నేను గ్రూప్ లింక్లో పెడతాను డిస్క్రిప్షన్లో, మీరు చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. తర్వాత మీరు చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్కి, మీ రెఫరల్లో, మీ రిలేషన్స్ అందరూ కూడా మీరు కూడా ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేస్తే ఆ విధంగా కూడా మీకు కాయిన్స్ అనేవి మైనింగ్ జరుగుతూ ఉంటుంది. మైనింగ్ మీకు కాయిన్స్ ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనీసం ప్రతి ఒక్కరు నార్మల్ పర్సన్ కూడా ఇప్పుడు 1000 కాయిన్లు ఈజీగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. మైనింగ్ స్పీడ్ ఉన్నప్పుడే మనం ఎర్లీగా చేసుకోగలగాలి. సో అదనమాట. పెద్ద యూట్యూబర్లో అయితే ఇంకా కోట్లో నిలిపోతాయి. మనం చిన్నవాళ్ళం కాబట్టి మనం ఈజీగా 1,00,000, 2,00,000, 3,00,000 కాయిన్లు మనం ఎర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకప్పుడు మిస్ అయ్యాం, ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. మనకి కీ కూడా ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కీ ప్రతి ఒక్కరు కనీసం 10,000 కాయిన్లు ఎర్న్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. 10,000 నుంచి 20,000 కాయిన్లు. తర్వాత యూనిచ్ కాయిన్ ఉంది. యూనిచ్ కాయిన్ కూడా మనము కనీసం ఒక 10,000 నుంచి 20,000 కాయిన్ ఎర్న్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఈ ఇంటర్లింక్ అనేది కనీసం 1,00,000 కాయిన్లు ఎర్న్ చేసుకోవడానికి, ఎక్కువ కాయిన్లు ఉన్నాయి కదా, 100 బిలియన్ కాయిన్స్, అందుకని ప్రయత్నం చేయొచ్చు. సో ఆ విధంగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మేము చూసాం కదా, ఎలా లాగిన్ అవ్వాలన్నది కూడా మనం చూసారా. 1020 కాయిన్లు వచ్చాయి. మీకు ప్రతి 2 to 3 అవర్స్ మైనింగ్ సెషన్ అనేది అదే రిమైండ్ చేస్తుంది. మంచి వాయిస్తో రిమైండ్ చేస్తూ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేస్తే మళ్ళీ మైనింగ్ అనేవి ప్రెస్ చేయొచ్చు, జరుగుతూ ఉంటుంది. సో మీకు టెన్షన్ లేదు. సో మనకి అదనమాట. మనం ఈరోజు మనము ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ చేయాలనేది మనం ఇంటర్లింక్ అనేది మనం చూసాము. సో ప్రతి ఒక్కరు కూడా, ఇంకా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కీ కాయిన్ తర్వాత యూనిచ్ కాయిన్ కూడా ఇంటర్లింక్తో పాటు చేసుకోండి. ఇంకా పై కాయిన్ కూడా ఇంకా మైనింగ్ చేసుకోండి, చాలా తక్కువ వస్తుంది మైనింగ్ అనేది. పై కాయిన్ కూడా కేవైసీలు దయచేసి కేవైసీలు చేసుకోండి. సో మనకి ప్రతి అప్డేట్ కూడా ఈ విధంగా నేను మీకు అన్నీ యూట్యూబ్లో చేయలేకపోతే కనుక వాట్సాప్ ఛానల్లో నేను తర్వాత మీకు టెలిగ్రామ్ లింక్లో కూడా పెడతాను. సో ఇదండి ఈరోజు మనకున్న అప్డేట్స్. మీరు మన ఛానల్ అయితే దయచేసి ఫాలో అవ్వండి. ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.